మొన్న రాజాసాబ్ సినిమా నుంచి సాంగ్ వచ్చినప్పుడు ఆ ఈవెంట్ లో మారుతి గారు ఒక మాట అన్నారు. మేము అందరి హీరోలాగా అందరు డైరెక్టర్ లాగా తొడలు కాళ్ళ ఎగరేసుడు ఇట్లా చేయమని చెప్పేసి ప్రభాస్ గారి కటౌట్ ని నమ్ముకుంటామని చెప్పేసి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా మీరు ఇండైరెక్ట్ గా మమ్మల్ని అన్నారు అని చెప్పేసి చాలా హట్ అవుతున్నారు. సో మీరు ఏం చెప్తారు దీనిపైన మీ ఒపీనియన్? అది ఒక ఈవెంట్లో మారుతి గారు అలా అనడం అయితే తప్పు. అలా అని చెప్పేసి అందుకు హట్ అవుతారు. అది కామన్, ప్రతి ఒక్క హీరో అభిమాని ఉంటాడు. ఖచ్చితంగా ఫూష్గా నామూష్గా ఫీల్ అవుతారు. ఖచ్చితంగా అలా అనొద్దు. దయచేసి మారుతి గారు మీరు దయచేసి మీడియా ముంగల్కి వచ్చి క్షమాపణ చెప్తే బాగుంటుంది. చెప్పాలి, మీరు ఫ్లోలో అన్నారా, సో అలా వచ్చిందా, టంగు మిస్టేక్ అయిందా, సో అన్ని మేము ఫ్యాన్స్ ఏంటంటే ఒప్పుకోరు. దయచేసి మీరు ఒకసారి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి. దానికి ఆల్రెడీ మారుతి గారు ఒక చిన్న ట్వీట్ కూడా పెట్టారు. అనేది ఎవరిని కూడా ఉద్దేశించి అనలేదు, జస్ట్ ఫ్లోలో నేను కూడా ఒక చిన్న స్థాయి నుంచి వచ్చినాను, అందరికి నేను కూడా అభిమాని, నేను కూడా అట్లా చేస్తాను, అందుకోసమని అట్లా చెప్పాను తప్ప మిగతా అందులో ఎట్లాంటి ఉద్దేశం లేదని చెప్పేసి. అయినా కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మాత్రం మమ్మల్ని అన్నారని చెప్పేసి ఇంకా పాయింట్అవుట్ చేస్తున్నారు. భయ్యా దయచేసి చెప్తున్నా ఫ్యాన్స్ అందరికీ, నేను కూడా ఒక అభిమానిని, దయచేసి ఎవ్వరు కొట్టుకోవద్దు, తిట్టుకోవద్దు. మనకు బుక్కెట్ భూయం రాదు భయ్య, వాళ్ళ కోసం కొట్లాడితే. మీరు దయచేసి నండి, వాళ్ళు 3 గంటల సినిమా మనకు చూపిస్తారు, చలో ఒక బీరు తాగు, థియేటర్లో పోయి సినిమా చూడు, హ్యాపీగా ఉండంతే. ఇంటికి వచ్చి అమ్మ నాయన ఫ్యామిలీ ఉంటారు చూసుకోవాలి. కానీ వాళ్ళ కోసం నువ్వు పోయి నేను పోయి కొట్టుకొని ఇవన్నీ బయసొద్దు. దయచేసి చెప్తున్నా, సినిమాని సినిమాలాగానే ఆనందిద్దాం. సో అంతవరకే. కానీ సరే, ఇప్పుడు మారుతి గారికి ఇట్లా డైరెక్టర్ అలా చెప్పడం తప్పు. సో నేను డైరెక్టర్ మారుతి గారికి ఇట్లా చెప్తున్నాను, సార్ మీరు టీచ్ చేశారంటారు కదా, దయచేసి ఒకసారి చెప్పండి. సో నేను కూడా ఏంటంటున్నా అంటే, సార్ మారుతి గారికి ఇట్లా మిస్టేక్ అని చెప్పేసి అన్నాడేమో ఇంకా నేనైతే అనుకుంటున్నాను. ప్రభాస్ ఫ్యాన్స్కి ఇట్లా నేను అదే చెప్తున్నా, దీన్ని పెద్ద చేయొద్దు భయ్య. ఎందుకంటే సో ఆల్రెడీ మన మారుతి గారు చెప్పారు, ఇంకా దాన్ని వదిలేసేయండి. నేనేం చెప్తున్నా అంటే, ప్రభాస్ ఫ్యాను, ఎన్టీఆర్ ఫ్యాను, చిరంజీవి ఫ్యాను, పవన్ కళ్యాణ్ ఫ్యాను, రామ్ చరణ్ ఫ్యాను, అందరి ఫ్యాన్లు మనందరం ఫ్యాన్లమే. మన ఫ్యాన్లు తిరుగుతున్నాయి కాబట్టే వాళ్ళు ఈరోజు ఉన్నారు. గుర్తు చేసుకోండి, గాలిలో తిరుగుతున్నారు. దయచేసి మనము సినిమాని సినిమాలాగానే చూడాలి, ఆనందిద్దాము, అన్నీ చూసుకోవాలి. మన ఫ్యామిలీ కంటే తర్వాత వాళ్ళు ఏం కాదు భయ్య, మన ఫ్యామిలీ ఫస్ట్, తర్వాత సినిమాలు.